హాయ్ ఆల్, వెల్కమ్ టు ఆర్వి క్రియేషన్స్. ఈరోజు క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఖచ్చితంగా 3 టిప్స్ ఫాలో అయితే రెస్టారెంట్ టేస్ట్లో ఉన్న క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అందులో నెంబర్ 1 టిప్ అయితే, ఇవి నార్మల్ ఆలు కాదండి, స్ట్రాచ్ ఆలు లేదా చిప్స్ ఆలు అని కూడా అంటారు. ఇవి బయట దొరుకుతాయి మనకు. సో ఇలాంటి ఆలుని మనం తెచ్చుకుంటే క్రిస్పీనెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నార్మల్ ఆలుతో రావు. ఇలాంటివి 3 ఆలూస్ తెచ్చుకున్నానండి నేనైతే. వీటన్నిటిని కూడా బాగా నీట్గా క్లీన్ చేసుకొని వాటిపైన స్కిన్ అంతా కూడా పీలర్తో పీల్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని మనకి ఫింగర్ ఫ్రైస్ ఎలా షేప్లో ఉంటాయో అలా కట్ చేసుకున్న. ఇంత క్వాంటిటీ అయితే మనకు వచ్చిందండి 3 ఆలూస్కి. ఇప్పుడు వీటన్నిటిని కూడా సెకండ్ టిప్, కూల్ వాటర్లో మనం క్లీన్ చేసుకోవాలండి. వైట్ కలర్లో అంతా వచ్చేస్తుంది మనకి ఆలులో నుంచి. అలా అంతా బాగా కూల్ వాటర్లో నీట్గా క్లీన్ చేసుకున్నాక ఒక కాటన్ క్లాత్ పైన మనం ఆరబెట్టుకోవాలండి. వాటిలో ఉన్న తేమంతా పోయేంత వరకు నీట్గా ఆరబెట్టుకోవాలి. ఇంకొక కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకుంటే తొందరగా మనకి డ్రై అయిపోతాయి. ఇలా చేసుకున్న తర్వాత 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అండ్ 1 స్పూన్ బ్లాక్ సాల్ట్, 1 స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా 1 స్పూన్ వీటిని వేసేసి వీటిలో కిందక రెడీగా పెట్టుకున్నటువంటి ఆలునంతా కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వేసుకున్నటువంటి మసాలా అంతా కూడా వాటికి పట్టేటట్టుగా వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయినటువంటి ఆలుని మనము వీటికి ఫ్రైయర్లో కాస్త ఆయిల్ పట్టించాలి. 1 స్పూన్ అంతా 1 స్పూన్ ఆయిల్ పట్టించేసి ఇప్పుడు రెడీగా పెట్టుకున్నటువంటి ఆలునంతా కూడా మనము అరేంజ్ చేసుకోవాలండి. ఎక్కువ వేసేస్తే మెత్తగా అయిపోతాయి. సో మనకి క్రిస్పీనెస్ రాదు. సో కొద్దిగా చూసి మినిమం క్వాంటిటీని పెట్టుకొని మనం పెట్టేద్దామండి. సో ఇప్పుడైతే నేను టైమింగ్ మనకు ఆల్రెడీ అక్కడ ఇచ్చేసి ఉంటారండి. మనము ఫ్రెంచ్ ఫ్రైస్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా అదే తీసేసుకుంటుంది. మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే చూడండి మనకి బ్లింక్ అవుతుంది ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది. సో ఆ టైమింగ్ పాటు మనం ఆన్లో పెట్టేసి తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. సో చూడండి 200 degrees 14 minutes చూపిస్తుంది. ఫైనల్లీ మనం పెట్టిన టైము అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు ఆఫ్ ఇండికేషన్ కూడా మనకు వచ్చేసింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసి మనం పెట్టినటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ కలర్లో ఉన్నాయో ఎలా ఉన్నాయో చూసేద్దామండి. అవుట్పుట్ ఎలా వచ్చిందనేది అయితే వావ్, పర్ఫెక్ట్ గోల్డ్ కలర్లో వచ్చేసిందండి. సో ఇలాగా మనము ఫ్రెంచ్ ఫ్రైస్ చేసేసుకోవచ్చండి. చూడండి మనం బ్రేక్ చేసి చూసినా కూడా కట్ అయిపోతాయి. సో క్రిస్పీగా ఉంది కాబట్టి ఇలా వచ్చేస్తుందండి. ఓకే రంగన్న, టేస్ట్ బాగుందా ఫ్రెంచ్ ఫ్రైస్? ఇలా స్పైసీ, క్రిస్పీ అండ్ హాట్గా ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్కి కోకోకోలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. సో ఇలాంటి మరిన్ని స్నాక్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.